రేపు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7.5 లక్షల ఆటోలు ఈ బంద్ లో పాల్గొననున్నాయి. ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్ ఛార్జీలు పెంచకపోవడం, 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించకపోవడంపై ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. రేపు అర్ధరాత్రి నుంచి కూడా ఆటోలు పూర్తి స్థాయిలో బంద్ పెట్టబోతా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదంటే కూడా ఆటో యూనియన్స్ సంబంధించి కావచ్చు, జేఏసీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమావేశం కావడం జరిగింది. రేపు పూర్తి స్థాయిలో ఆటోలన్నీ కూడా నగరంలో బంద్ ఉంటాయని కూడా ప్రకటన చేయడం జరిగింది. ముందుగా మనతో పాటు కొంతమంది ఉన్నారు యూనియన్ కి సంబంధించిన వారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? రేపు పూర్తి స్థాయిలో రేపు అర్ధరాత్రి నుంచి కూడా బంద్ పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇవ్వడం జరిగింది. డ్రైవర్లకు వీటిని విస్మరించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందర ఆటోమీటర్ ఛార్జీలు పెంచాలి, అదేవిధంగా ఆటో మరియు ప్రైవేట్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి చెప్పాం. ఇంకా పైగా కొత్త ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. 12,000 ఇస్తామని చెప్పింది. రాష్ట్ర వ్యాప్త ఆటో పర్మిట్ ఇస్తామని చెప్పింది. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. పైగా ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వము ఆటో రంగాన్ని నిర్వీర్యం చేయాలా, రాబోయేటువంటి కాలంలో తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ ఆటోలు కనబడకుండా చేయడానికి చాలా పకడ్బందీ కుట్ర పన్నుతా ఉంది. ఒకటేంటంటే ఈవీ ఆటోలను ఆర్టీసీ ద్వారా నడిపించడము కాదని చెప్తా ఉన్నారు, కానీ చాప కింద నీరులాగా విస్తరిస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే అట్లా ఆటో లైసెన్స్ రద్దు చేసేసారు. అసలు లైట్ మోటార్ వెహికల్ కలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం కూడా మేము ఒప్పుకోం, కానీ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర మోటార్ వెహికల్ యాక్ట్ ని మీరు అమెండ్మెంట్ చేసుకోవాల్సింది పోయి అది మీరు 12,000 ఇవ్వాలనేటువంటి ఆలోచన దృష్టిలో ఆటో లైసెన్స్ చేస్తున్నారు. మీరు చెప్పండి, మొత్తం ఎన్ని ఆటోల వరకు ఉన్నాయి నగరంలో? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బంద్ల కార్యక్రమం పాల్గొంటా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా 7.5 లక్షల పైబడి ఇవాళ ఆటో కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రవాణా అయితే కొన్ని లక్షలలో దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి సందర్భం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల క్రితమే 18 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంది, ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఇవాళ దేశం లోపల ఎక్కడా కూడా ఆటో కార్మికుడు ఆత్మహత్య అనేటువంటిది ఎక్కడ మనం వినలేదు, చూడలేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 200 పైబడి ఆటో కార్మికులు బల్వాన్ మరణం కావడం అనేది ఇది చాలా దురదృష్టకరం. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాడినటువంటి ఆటో కార్మికులు, రవాణా రంగ కార్మికులు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకోసమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మికులందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సంక్షేమ బోర్డు విషయానికి వస్తే చాలా రాష్ట్రాలలో సంక్షేమ బోర్డులు ఉన్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడాలి. అదేవిధంగా తెలంగాణ లోపల ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నిటిని అమలు చేయమనేదే మేము జేఏసీ పరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వము మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మనం మాట్లాడుతూ 200 కోట్ల బడ్జెట్ ని ఇస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, మీరు సమ్మెకు వెళ్ళకండి, మీ సమస్యలు పరిష్కరిస్తామని కూడా చెప్పారు. దీని గురించి మీరేమంటున్నారు? మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సూటి ప్రశ్న ఏంటంటే, మీరు ఏదైతే ఎలక్షన్ల నుంచి ఈ 3 ఏళ్ల కాలంలో ఇస్తామనే ఖాళీ మాటలు కాకుండా మీరు ప్రభుత్వం అఫీషియల్ గా ఏ రూపంలో ఇస్తారో జీవో ఇవ్వాలి కదా. మీ దగ్గర యంత్రాంగం ఉంది కదా, ఆ యంత్రాంగం ద్వారా నువ్వు చట్టబద్ధంగా చేసి మాకు చూపిస్తే మేము నమ్ముతాం. మేము ఉట్టినే వీడియోల ముందు మాట్లాడి మేము ఇస్తామని మేము వద్దంటున్నామా? రెండోది, ఇలా ఆర్టీసీ ఏదైతే ఫ్రీ బస్సు తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల మొత్తం ఉపాధికి గండి కొట్టిరో, ఆర్టీసీని ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొచ్చి ఆర్టీసీకి అనుసంధానం చేస్తున్న తప్పుడు వాగ్దానాలు చెప్తున్నారు. మేము అట్లాంటి ఆలోచన ఏం చేయలేదు, ఆలోచిస్తున్నాం కానీ ఆటోలు ఏం కొంటలేము అంటున్నారు. మేమేమంటున్నాం అంటే, ఈ రాష్ట్రంలో మీరు ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ లో పొల్యూషన్ ఉండొద్దని మీరు చెప్తారు, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ రవాణా రంగంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ లక్షల
వేలాది మంది ఆటో కానీ ఇతర రవాణా రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు మీకు మేలు చేయాలని శుద్ధశుద్ధి ఉంటే, వాళ్ళకు మీరు న్యాయం చేయాలనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రవాణా శాఖ మంత్రి కానీ మీరు 1,00,000 ఆటోలు తీసుకురండి. 1,00,000 ఆటోలు 50% సబ్సిడీతో ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలుగా మారాలని దానికోసమే బడ్జెట్ ని కేటాయిస్తున్నామని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పర్యావరణ రహితంగా ఉండాలని మీరు సమర్థిస్తారా? ఈవీ వెహికల్స్ కి కన్వర్ట్ కావడానికి మీరు ఓకేగా ఉన్నారా? ఇక్కడే కుట్ర దాగి ఉంది. 200 కోట్లు అనేది వాళ్ళు తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ప్రైవేటు వ్యక్తుల ద్వారా బిల్లులు తీసుకొని కమిషన్ల కోసం తప్ప అది ఆటో డ్రైవర్లకో ప్రజలకో మేలు చేసే స్కీమ్ కాదు. నేను అదే చెప్తున్నాను. నిజంగానే మీరు మేలు చేయాలనుకుంటే 200 కాదు 2,000 కోట్లు కేటాయించు. 1,00,000 ఆటోలు తీసుకురా. ఆటో డ్రైవర్లకు 50% సబ్సిడీతో ఇవ్వమంటున్నాం. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎస్సీలకు ఎస్టీలకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఇవ్వండి. మీరు చెప్పండి, ప్రభుత్వం ఏమైనా చర్చలు జరిపిందా? ఒకవేళ ప్రభుత్వం చర్చలకు వస్తే మీ డిమాండ్స్ లాస్ట్ గా ఇప్పటికిప్పుడు ఒప్పుకునే హామీలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పటికీ 2 దఫాలుగా పొన్నం ప్రభాకర్ గారు మాట తప్పారు. ఎందుకు అంటే గతంలో కూడా మేము సమ్మె చేసాము. సమ్మె చేసిన తర్వాత నేను బయట ఉన్నాను, మీరు సమ్మె విరమించండి, నేను వచ్చిన తర్వాత మీ వాగ్దానాలన్నీ, మీ మీటర్ ఛార్జీలు కానీ సంక్షేమ బోర్డు కానీ ఇవన్నీ కూడా సరి అయినయే, మేము తీరుస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ మాట ఇవ్వడానికి కూడా మన కోన్ రామ్ సార్ గారు కానీ మన సిపిఐ కోనమనేని సాంబశివరావు గారు కానీ వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇది మాటలు జరగడం జరిగింది. కానీ అవి మాత్రం నెరవేరలేదు. అది 1 year అయిపోయింది. ఆయన మాటలు మాత్రం పక్కకు పెట్టి మర్చిపోయిండు. కాబట్టి ఇప్పుడు మేము మళ్ళా మొదటికే వచ్చినాము. ఈసారి ఏదున్నా కానీ జేసీ నాయకులను పిలవాలి, పిలిచి చర్చలు జరిపి అది జీవో కాపీలుగా తయారు చేస్తే తప్ప మేము సమ్మె విరమించము. అలాగే మెయిన్ గా మీటర్ ఛార్జీలు మాత్రం 12 సంవత్సరాల నుంచి పెరగట్లేదు. 12 సంవత్సరాల నుంచి కూడా పెంచాలనే నిబంధన కూడా ఈ గవర్నమెంట్ ఎందుకు రావట్లేదు అర్థం చేసుకున్నాం. అలాగే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యే గారి జీతం ఎంత, ఇప్పుడు వచ్చినప్పుడు జీతం ఎంత? ఇప్పుడున్న జీతము ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. కానీ ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఉన్న అదే 20 రూపాయల మినిమం ఛార్జీ, ఇప్పుడు కూడా ఉన్నది అదే 20 రూపాయల మినిమం ఛార్జీ. వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7.5 లక్షల ఆటోలు ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు చేపట్టి తమ సమస్యలను, తమ డిమాండ్స్ ని పరిష్కరించాలని. జర్నలిస్ట్ సాగర్ తో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.